యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారము ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారిన సంకుచితమైన ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారము విశాలమైన ద్వారం. ఎంతోమంది కూడా పరలోకము నరకము అంటే ఆ పరలోకం ఉందా నరకం ఉందా అనే ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ చివరి దినాలలో ప్రభు ఎంతోమందికి కూడా ఇరుకు ద్వారమును ప్రవేశించేవారు ఎక్కడికి వెళ్తారు, విశాలమైన మరి యొక్క దారిన పోతే ఎక్కడికి వెళ్తారు అనేది కూడా ప్రభు ఎంతోమంది కూడా దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆత్మపూర్లకి దర్శనాలు, ఆత్మపూర్లుగా ఉంటున్న వారిని దేవుడు ఆత్మగా వారి యొక్క ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళి చూపించడము, నరకము చూపించడము, ఇలా ప్రభు ఎంతోమందిని దర్శిస్తూ ఎంతోమందికి చూపిస్తూ ఉన్నాడు. ఆ అందరిలో ప్రభు మరి నాకు కూడా చూపించిన పరలోకము నరకం అనే విషయాలని వీడియోస్ రూపంలో ఎంతోమంది కూడా చూడడం జరిగి ఉంది. నిజంగా ఎంతోమంది కూడా ఆత్మ కలిగి ఉన్న వారికి ఆత్మ రుచిని తెలుసుకోగలుగుతారు. ఆత్మ జ్ఞానమును కలిగి ఆత్మలో నిలిచిన వారు ఆత్మ విషయాలను పంచుకుంటూ ఆత్మ తెలియపరుస్తున్న విధముగా నడుస్తూ ఉంటారు. ఆత్మ లేని వారికి ఏం చెప్తాం, ఆత్మ లేని వారికి ఏం చెప్పలేము. వారు పరలోకం లేదు, నరకం లేదు, అసలు పరలోకం ఎందుకు చూపిస్తారు, నరకం ఎందుకు చూపిస్తారు, అసలు పరలోకం అందరికి ఎందుకు చూపిస్తారు, అప్పుడున్న భక్తులు చూపించారు ఇప్పుడున్న భక్తులకు చూపించడం ఏంటి అంటే, అప్పుడున్న మనుషులు ఇప్పుడున్న మనుషులు ఒకటి కదా, అప్పుడున్న భక్తి ఇప్పుడున్న భక్తి ఒకటే కదా, అప్పుడు కాలం ఒక తీరుగా ఇప్పుడున్న కాలం ఒక తీరుగా లేదు కదా. ప్రభు చిత్తము, ప్రభు తన బిడ్డలు సరిచేసుకోవటం కోసము, ప్రభు తన బిడ్డలు మార్చుకోవటం కోసము, పరిపూర్ణంగా ఆయనకు వెలుగు మార్గంలో నడిచేట కోసము ప్రభు అనేకులకు చూపిస్తాడు. ఆ కాలంలో చూపించిన వారు కొద్ది మందికే, కానీ ఇప్పుడు ఉంటున్న వారికి ఎంతోమంది కూడా ఒక ఆ యొక్క పరలోకపు అనుభవం, నరకం అనేది ఎలా ఉంటుందో ఒక అనుభవంని వారు తెలియపరుస్తూ యూట్యూబ్ ఛానల్ ఎంతోమంది పెడుతూ ఉన్నారు. ఈ చివరి దినాలలో ఉన్నాము. ఇరుకున వెళ్ళేవారి పరిస్థితి మరి ఇరుకు ద్వారంలో వెళ్ళేవారంట విశాలమైన వెలుగులోకి వెళ్తారు. విశాలమైన ఆ యొక్క మార్గం ఎంచుకునేవారంట లోక సంబంధులు మనసు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ ఇరుకు ద్వారంలో ఏం పోతాంలే, ఈ కష్టాల ద్వారా మేము ఏం పోతాంలే, మాకు ఎప్పుడు చూసినా సంతోషము ఆనందము, ఆ ఒక ఆనందంలో ఉంటే చాలు అనే మనసు కలిగిన వారంట విశాలమైన మార్గం ఎంచుకుంటారంట. ఇరుకు కలిగిన మార్గం ఎవరు ఎంచుకుంటారంటే, కష్టాలకుండా, నిందలకుండా, అవమానాలకుండా, అనేక విధాలుగా అనేక విషయాలలో నలిగి విరగొట్టబడి దేవుని కోసం బ్రతికిన వారి యొక్క మనసు అంట మరి ఇరుకు ద్వారాన్ని ఎంచుకుంటుందంట. ప్రియులారా, నిజంగా చివరి దినాల్లో ఉన్నాము. ఇరుకు ద్వారములో ప్రవేశించినట్లుగా మన మనస్సును మరి స్థిరపరచుకోవాలి. ఇరుకు ద్వారం అనగా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, అన్ని విషయాలలో మనము ఆ యొక్క విషయాలలో ఎక్కడ కూడా మన మనసును త్రొట్టిల్లకుండా ఆ యొక్క విరుకు కలిగిన ఆ మార్గంలో వెళ్ళే మనసు కలిగిన వారిగా మనం ఉంటే ఖచ్చితంగా మనం ఆ పరలోక వారసులుగా మనం నిలిచి ఉంటాము. అదే విశాలమైన ద్వారాన్ని ఎంచుకుంటే, విశాలమైన ద్వారంలో ఎవరు వెళ్తారు, నరకం భయంకరమైనది. వెళ్ళగా ఆ విశాలం కాస్త ఇరుకుగా మార్చబడుతుంది. ఆ భయంకరమైన అగాంధంలో పడిపోతూ ఉంటారు. కానీ మన మనసు దేవునికి ఇష్టకరంగా దేవుని మార్గాన్ని ఎంచుకొని దేవుని మార్గంలో వెళ్ళే బిడ్డలుగా నిలిచి ఉన్నట్లయితే మనం ఎక్కడ దీవించబడతామో పరలోకాన్ని కూడా సొంతం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా,
ఈ యొక్క సమయవేకమతి క్రాస్ అండ్ బి షిల్ బి కౌరిమాలాస్తి కాంది మైకి ఫ్లవరిమా. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి నా ప్రభా. ఏ సమస్యల చేత బాధపడుతున్నారు అట్టి సమస్యల నుండి ప్రభా విడిపించి సమస్త వేకమైన కార్యములు వారి పట్ల జరిగించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. జ్వరము చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. ఆ యొక్క జ్వరం నుండి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. వెకిల్ బి కౌరిమా స్టాండ్ మీ లార్డ్ ద లిస్టల్ బి గోబ్లికా ఫ్లవరిమా. ప్రతి నీకమైన నీ కృపాశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.